భరత్ ఫ్యూచర్ సిటీ చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో డైలాగ్ వార్ సాగుతోంది. ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ మాత్రం ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదని, తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్తున్నారు. ఫార్మా సిటీ భూములను తిరిగి రైతులకు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ ఫ్యూచర్ సిటీ ప్లాన్స్ ఏంటి, కేటీఆర్ చెప్తున్నట్లు రద్దు చేయడం సాధ్యమా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్డీలో భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి ఫార్మా సిటీ భూములు రైతులకు తిరిగి ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు, మరి ఇప్పుడేమో కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? అంటే ఫార్మా సిటీ భూముల్ని రైతులకు తిరిగిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బట్ ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. చూడాలి, 14,000 ఎకరాలు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఈ రెండు కాన్స్టిట్యున్సీలో ఫార్మా సిటీ కోసం అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. సో దాదాపు దీనికి 5-6 సంవత్సరాలు పట్టింది ల్యాండ్ అక్విజిషన్ కోసం. అంటే కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో ఫార్మా సిటీ అనుకుంటే అది సెకండ్ టర్మ్ వరకు మెటీరియలైజ్ అయ్యే సమయంలో అంటే ఈ ఫార్మా సిటీ అనగానే జనరల్గా ఏముంటుందంటే స్పందన, ఫార్మా అనగానే అక్కడ వాటర్ పొల్యూట్ అవుతుంది, తర్వాత గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది, అక్కడ లివబుల్ కండిషన్ ఉండదు అని జనరల్గా అనుకుంటారు. అంటే ప్రజలు అక్కడ జనరల్గా ఫార్మా ఉన్న చోట, ఫార్మా సిటీ ఇటువంటి చోట ఉండడానికి నివాస యోగ్యం కాదు అనుకుంటారు. ఇప్పుడు మనం ఐడిపిఎల్ చూసాం, ఇప్పుడు సంగారెడ్డి, కంది ఈ చుట్టుపక్కల ఏవైతే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంటుందో, ఎస్పెషల్లీ ఫార్మాకి సంబంధించిన కంపెనీస్ ఉంటాయో అక్కడ నివాస యోగ్యం కాదు అని ప్రజలు అనుకుంటారు. అందుకని చాలా రెసిస్టెన్స్ వస్తుంది. మీకు అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఐటీ ఏదైనా వస్తుంది అనుకోండి, లేకపోతే ఇంకేదో సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఇవి వస్తే కనుక అక్కడ భూముల ధరలు పెరుగుతాయి. కానీ ఫార్మా సిటీ అంటే అక్కడ భూముల ధరలు తగ్గుతాయి, ఎందుకంటే ప్రజల నివాస యోగ్యం ఉండడానికి అవకాశం లేదు. కొన్ని ఉన్నాయి ఫార్మా కానీ, లేకపోతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. ఇప్పుడు జవహర్ నగర్లో డంప్ యార్డ్ ఉంది. ఆ డంప్ యార్డ్ దగ్గర ఎవరైనా ఇల్లు తీసుకుంటారా? తీసుకోరు కదా. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ పడిపోతుంది. సో ఫార్మా సంబంధించి 14,000 ఎకరాలు వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ ప్రభుత్వం ఇంకా ఫార్మా సిటీ కంప్లీట్ కాకముందే ప్రభుత్వ టర్మ్ అయిపోయింది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత అది ఫార్మా సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఫార్మా సిటీ రద్దు అయినట్టు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే, ఒకవేళ ఫార్మా సిటీ రద్దు అయినట్టు చెప్తే కనుక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ యూపీఏ గవర్నమెంట్ 2, యూపీఏ రెండవ ప్రభుత్వం అంటే 2009 to 2014 మధ్య టర్మ్లో తీసుకొచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కోసం పోరాడారు. మాయావతి ప్రభుత్వం మనకు ఉత్తరప్రదేశ్లో చేసిన భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేసిన తర్వాత ఈ భూసేకరణ చట్టం అన్నది వచ్చింది. సో దాని ఛాంపియన్ ఆ కాజ్కి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు భూసేకరణ ఇష్టం ఉన్నట్టు తీసుకునేవాళ్ళు, కానీ అర్బన్ ఏరియాస్లో అయితే 2.5%, రూరల్ ఏరియాస్ 2.5 times, 2.5% కాదు, అర్బన్ ఏరియాస్లో అయితే 250%, రూరల్ ఏరియాస్లో అయితే 400%, అంటే 4 times ఎక్కువ పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అప్పుడు చట్టం చేసింది. సో ఆ చట్టంలో ప్రధానది ఏంటంటే, ఏ పర్పస్ కోసం అయితే భూమి సేకరిస్తున్నారో ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్కు వినియోగించిన భూముల్ని రైతులకు తిరిగి ఇచ్చేయాలని ఉంది ఆ చట్టంలో. అంటే పలానా ఒక చోట మేము ఏదో ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి దాన్ని రియల్ ఎస్టేట్ కోసం ఇచ్చారనుకోండి, ఆ భూమిని ఎవరైతే కంపెన్సేషన్ తీసుకొని వాళ్ళు ఆ రైతులకు ఇచ్చేసినా సరే, మళ్ళా ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్ కోసం యూజ్ చేస్తే దాన్ని ఆ భూముల్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అది భూసేకరణ చట్టంలో ఉంది. సో ఇప్పుడు కేటీఆర్ ఏమన్నారంటే, ఫార్మా సిటీ రద్దు చేసి ఆ భూములు తిరిగి రైతులకు ఇస్తామన్నారు. ఆ భూములు వెనక్కి ఇచ్చేది లేదని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే నిర్మిస్తున్నారో ఆ ఫ్యూచర్ సంబంధించి మేమైతే అక్కడ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకైతే చెప్తున్నాం, ఖచ్చితంగా అది చట్ట ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళాలి, అక్కడ ఫ్యూచర్ సిటీ అన్నది ఉండదు అని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. చాలా సందర్భాల్లో చెప్తున్నారు. ఈవెన్ కేసీఆర్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు, మేము మొట్టమొదట హైడ్రాన్ రద్దు చేస్తాం, ఫ్యూచర్ సిటీలో దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు 16,000 ఎకరాలు ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇంకా కూడా ల్యాండ్ సమీకరించే ప్రయత్నంలో ఉంది.
అక్కడ ఆల్రెడీ ఇప్పుడు మొన్న FCRDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన కార్యాలయం కూడా చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. రేవంత్ రెడ్డి ఉద్దేశం మనకేం కనబడుతుందంటే హైదరాబాద్లో 4th సిటీ అంటే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు, సైబరాబాద్ 3rd సిటీ చంద్రబాబు నాయుడు హయాంలో స్టార్ట్ అయ్యి రాజశేఖర రెడ్డి హయాంలో అది పూర్తిగా డెవలప్ అయింది. సైబరాబాద్ ఒక పెద్ద నగరం అయిపోయింది ఇప్పుడు. సో తన హయాంలో కూడా ఒక సిటీ కట్టాలి అన్నది ఆయన ఉద్దేశంగా కనబడుతుంది. బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫార్మా సిటీ కాబట్టి ఎవరు పెద్దగా ఆ ల్యాండ్ కొనేందుకు ముందుకు రాలేదు. ఈ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పెద్దలు వ్యక్తులు ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ కొన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ పెంచాలి, ఆ ల్యాండ్స్ కనుక ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి సేమ్ అమరావతిలో టీడీపీ ఎట్లా చేసిందో అమరావతి రాజధాని అని చెప్పి ఆ చుట్టుపక్కలంతా కూడా టీడీపీ నేతలు భూములు కొన్నట్టు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కానీ లేకపోతే కాంగ్రెస్ నేతలు కానీ భూములు కొన్నారు. అందుకని అక్కడ ఫ్యూచర్ సిటీ అని చెప్పి కన్స్ట్రక్ట్ అది సాధ్యం కానిది సాధ్యం అవుతుందని చెప్తున్నారని కేటీఆర్ అంటారు. సో ఏదేమైనా ఇప్పుడు కేటీఆర్ ఫ్యూచర్ సిటీ నిజంగా తెలంగాణ భవిష్యత్తును మార్చే ప్రాజెక్టు. ఫ్యూచర్ సిటీ వల్ల తెలంగాణకు వచ్చే ప్రత్యక్ష ప్రయోజనాలు ఏంటి అంటే? సరే ఇప్పుడు మనం 2 విషయాలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఏ సిటీ కట్టినా డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. గుజరాత్లో కూడా మనకు గిఫ్ట్ సిటీ అని కొత్తగా చేస్తున్నారు, కొత్తగా చేసినప్పుడు. అయితే ఫ్యూచర్ సిటీకి 1-2 ఇష్యూస్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటి పూర్తిగా బయటికి వెళ్లాల్సి ఉంది. మహేశ్వరము తర్వాత ఇబ్రహీంపట్నం ఈ 2 నియోజకవర్గాల పరిధిలో వస్తుంది ఒకటి. రెండవది ఇప్పుడు కొత్త ప్రభుత్వం కనుక చేంజ్ అయిందనుకోండి, 2029లో ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు రద్దు చేస్తారు దానిలో, నో డౌట్. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాడు అనుకోండి 2029లో, ఖచ్చితంగా ఆయన అప్పుడు ఫ్యూచర్ సిటీకి కొంత ఇంకా 5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఇది దాని లోపల కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అంటే ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఓన్లీ అక్కడ రేవంత్ రెడ్డి చెప్పారు, నేను అక్కడ 4-5 రోజులు ఉంటాను, ఉండి ప్రతి నెలలో 4-5 రోజులు అక్కడి నుంచి నేను పరిపాలన సాగిస్తానని చెప్పారు. సో దట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కల్పించేందుకు కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, చేస్తే కనుక అది నిరుపయోగం అవుతుంది, అది మేము ఫార్మా సిటీ చేస్తాం కంపల్సరీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో ఫార్మా సిటీ రద్దు అయినట్టు చెప్పట్లేదు. ఫార్మా సిటీకి సంబంధించిన మెయిన్ అంటే ఫార్మా ఇండస్ట్రీస్ ఉండవు, బట్ ఫార్మాకి సంబంధించిన కార్యాలయాలు అక్కడ ఉంటాయని చెప్తున్నాయి. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీ ఎక్కడ పెడితే అక్కడ ల్యాండ్ వాల్యూ అనేది పడిపోతుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లేకపోతే అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఫార్మా సిటీ అక్కడ కట్టినా ప్రభుత్వమే ఏదైతే ఫార్మా నుంచి వచ్చే వ్యర్థాలు కానీ వాటి కానీ క్లీనప్ చేసే బాధ్యత ఎస్టీపీలు కానీ అన్ని మేము ప్రభుత్వమే తీసుకుంటామని చెప్పారు. సో ఎంతవరకు జరుగుతుందో తెలియదు, బట్ ఇద్దరిది మైండ్ గేమే అంతే కదా. మీరు అన్నట్టు ఆ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎట్లా అవుతుందంటే 2029లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ 5 సంవత్సరాలు ఇంకా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కేటీఆర్ అంటారు రేవంత్ ఫ్యూచర్కి దిక్కులేదు, రాహుల్ గాంధీ కోపం వస్తే ఒక్కరోజు ఫ్యూచర్ లేని వాళ్ళు అయితే ఏమవుతుంది అని చెప్పి ఆయన రేవంత్ తన అల్లుడికి భూమి ఉంది, తమ్ముడికి ఫార్మా భూములు ఇస్తామంటే చట్టం ఒప్పుకోదంటూ ఇండైరెక్ట్గా సెటిల్ విదురుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ విషయంలో ముందుకోదు. సో ఇదంతా కూడా ఏంటంటే మైండ్ గేమ్. ఒకళ్ళేమో ఇన్వెస్ట్మెంట్స్ రండి ఇక్కడ ఫార్మా సిటీలో పెట్టండి, ఫార్మా సిటీ అంటే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి అని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. మొన్న మనకు తెలుసు డిసెంబర్లో ప్రభుత్వ 2వ వార్షికోత్సవం అంతా కూడా ఫ్యూచర్ సిటీలోనే జరిగింది. సో ఇటు బీఆర్ఎస్ నుంచి ఏంటంటే ఖచ్చితంగా మేమైతే ఆ ఫ్యూచర్ సిటీ మేము అధికారంలోకి వస్తే మాత్రం ఉండదంటారు. మాట్లాడదాం మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కన్వీనర్ మనతో పాటు ఉన్నారు. చిరుమిళ్ళ రాకేష్ గారు బీఆర్ఎస్ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో సామ రామ్మోహన్ రెడ్డి గారు విన్నారు కదా కేటీఆర్ రిమార్క్స్. పీసీఆర్ ఒకసారి కేటీఆర్ రిమార్క్స్ ఉంటే రెడీ చేయండి. సో ఆయన క్లియర్గా చెప్తున్నారు, చాలా క్లియర్గా ఉందా బయట? ఎస్, ప్లే చేయండి. ఎస్, అమెరికాను మించిన నగరం కడతా అంటున్నాడు. ఇవాళ నేను ఒకటే మాట అంటున్నా, ఆయన ఫ్యూచర్కే దిక్కులేదు. రాహుల్ గాంధీ కోపం వస్తే రేపో మాపో అడ్రస్ లేకుండా పోతాడు.
ప్రజల కోపం వస్తే ఎప్పుడు బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీని ఎత్తేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది ఈయనంట ఫ్యూచర్ సిటీ కడతా. ఇటువంటి పొంకనాలు మస్తుగా విన్నాం. ఒకటి మాత్రం పక్కా, ఫార్మా సిటీకి సంబంధించినంత వరకు మన విధానం స్పష్టంగా ఉన్నది. ఆ రోజు భూసేకరణ ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఫార్మా సిటీ కోసం మాత్రమే జరిగింది. ఇంకా ఏ రకంగా కూడా అక్కడ నేను జూ పార్క్ పెడతా, డేటా సెంటర్ పెడతా, ఇంకోటి పెడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అల్లునికి ఇంత ఇస్తా, మా తమ్మునికి ఇంత ఇస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం కూడా మీరు చేసేది తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి ఎవరినైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళ్ళు వేళ్లు పట్టుకొని తిరుగుతున్నాడో, గడ్డాలు పట్టుకుంటున్నాడో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, మీరు గనక లా చూసుకోకుండా, చట్టం చూసుకోకుండా ఇష్టానుసారంగా పోతే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. సో చాలా క్లియర్ గా చెప్పారు కేటీఆర్, అక్కడ పెట్టుబడి పెడితే మాత్రం నష్టపోయేది మీరే అని చెప్తున్నారు. భరత్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి అండ్ జీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. సరే పాపం కేటీఆర్ గారు అంతకుమించి ఏం మాట్లాడతారు? మాకు ఫ్యూచర్ ఉందా, మాకు ఫ్యూచర్ లేదా అని అంటే, ఆ ఫ్యూచర్ అనేది ఫస్ట్ వాళ్ళ పార్టీకి ఉందా లేదా అనేటటువంటి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళ పరిస్థితి రోజు కింద అధోగతి పాలైపోతున్నటువంటిది. సభ లేదని పెడితే జనాలు రాలేనటువంటిది, వచ్చినటువంటి జనాలని ఆపుకోలేనటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు ఇంతకుమించి ఏం చేస్తుంది? తెలంగాణ సమాజం ఎప్పుడైనా కూడా నిర్మాణాత్మకంగా ఏదైనా ప్రతిపక్షం గిట్ట మాట్లాడితే దాన్ని గౌరవిస్తుంది, స్పందిస్తుంది, దాని గురించి అవును కదా అని చెప్పి అధికార పక్షం మీద ఒత్తిడి చేస్తుంది. కానీ ప్రతిపక్షంకి పెద్దగా అట్లాంటి లైన్స్ ఏం లేవు. ఈరోజు ఈ మధ్యకాలంలో కొంచెం ఆయన ఫ్రస్ట్రేషన్ మొత్తం కక్కేటటువంటిది, అహంకారపూరితంగా మాట్లాడేటటువంటిది పాత అలవాటే ఉండొచ్చు, కానీ మార్చుకునేటటువంటిది ఇక్కడ కూడా కనిపిస్తలేదు. మీరా 9.5 సంవత్సరాలు మీరు కట్టినటువంటిది ఏం లేదు, మీరు తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టినటువంటిది ఏం లేదు. ఫ్యూచర్ సిటీ అనేటటువంటిది తెలంగాణ భవిష్యత్తు కోసము, రానున్నటువంటి తరాల కోసము రేవంత్ రెడ్డి గారు సంకల్పించారు. మీరు ఎంతసేపు మీరు ఫార్చ్యూన్స్, మీ యొక్క ఫార్చ్యూన్స్ తోటి బయట దేశాల సిటీలలో ప్రాపర్టీలు కొనుక్కున్నోలే తప్ప తెలంగాణలో ఫ్యూచర్ సిటీలు కట్టినటువంటి చరిత్ర మీకు లేదు కదా కేటీఆర్ గారు. ఇదైతే నిజమే కదా. ఈడ ఉంటున్నటువంటి సొత్తును మొత్తం దోసుకొని పోయి దుబాయ్లలో లేకపోతే ఇంకొక ఇంకో దేశాలలో పెట్టుబడులు పెట్టుకొని ఆడ ఫార్చ్యూన్స్లలో అక్కడ ఫ్యూచర్ సిటీలలో ఇన్వెస్ట్లు చేసుకున్న వాళ్ళు ఈడ ఈ తెలంగాణ కోసము, తెలంగాణ ప్రజల కోసము, ఇక్కడ ఉంటున్నటువంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆడ ఏమేమి ప్రతిపాదన పెట్టినాం సార్ మనం? అసలు ఇండియా ఫస్ట్ డేటా సెంటర్స్. మీరు అధికారంలోకి వస్తే అక్కడ ఫార్మాసిటీ రైతుల భూములు వాళ్ళకి ఇచ్చేస్తామన్నారంటారు కేటీఆర్. ఇప్పుడు ఒకటి సార్, ఒకసారి ప్రభుత్వం అనేది ల్యాండ్ పూలింగ్ చేసుకున్న తర్వాత ఒక పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి చేసినప్పుడు అంతకంటే మంచి ఇంకా చేసుకొని పోయేటటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలకు పనికొచ్చేటట్టే చేస్తారు. కోట్లలో కూడా పోయినటువంటి రైతులు ఉన్నాయి. ఎందుకనంటే అక్కడ భూసేకరణ అనేటటువంటి దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు అన్యాయంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి చెప్పినాం, ఇస్తే వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ కింద 3 వంతులు ఇవ్వాల్సినటువంటిదే, లేదు అంటే ఆల భూములన్నా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అన్నాం. మేము ఈ రోజు కూడా అదే లైన్ మీద కట్టుబడి ఉన్నాం. భూమి గిట్ట ఎవరిదన్నా రైతులు గిట్ట తీసుకునేటప్పుడు చట్ట ప్రకారంగా మరి భూమి తీసుకునే దానికి 3 రెట్లు ఇచ్చేటటువంటి చట్టం ఉంటున్నప్పుడు నువ్వు వాళ్ళకి పైసలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టేసేసి భూములు మాత్రం గుంజుకుంటా ఫార్మాసిటీలలో నేను పాలు పెట్టుకుంటా మా కుటుంబం మాత్రం మేము పెద్దగా అవుతామనంటే ఆ రోజు మేము వ్యతిరేకించినాం, ఖండించినాం, అవును రోడ్ ఎక్కి కొట్లాడినాం కూడా. కానీ తర్వాత రైతుల ఎవరికైనా కూడా న్యాయం జరగాలని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మనం ఇచ్చుకుంటూ పోతున్నాం. ఈడ వాళ్ళకి ఇస్తామని చెప్పారు కదా, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు. మా డిమాండ్ అదే చేసినామంటున్నాను నేను. మేము ఏమని అన్నాం, ఒకవేళ గిట్ట మీకు రైట్ఫుల్ షేర్స్ లేకపోతే మీకు రైట్ఫుల్ గా మీకు రావాల్సినటువంటి పైసలు రాకపోతే, వాళ్ళకి ఇవ్వలేకపోతే వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసేయండి అని మనం అన్నాం. లేకపోతే మేము వచ్చిన తర్వాత ఇప్పిస్తామని చెప్పి అని అన్నాం. తర్వాత వాళ్ళకి న్యాయంగా జరగాల్సినటువంటి జరిగేది చేసుకుంటూ పోతున్నాం కదా, పారదర్శకంగానే మనం ముందుకు పోతా ఉన్నాం. అయితే ఈ రోజు తెలంగాణకు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భరత్ గారు, ఒక భవిష్యత్తు నగరం మనకు కావాలన్నా వద్దా? ఫస్ట్ ఆలోచనలన్నా కనీసం మనం పాజిటివ్ గా ఉందామా వద్దా? ఔటర్ రింగ్ రోడ్ బయట అంత దూరంలో ఎందుకు భవిష్యత్తు నగరం? ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ రోజు ఒక పేదోడు ఉంటున్నటువంటి ఏరియాలలో ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక జీడిమెట్లో తీసుకోండి, ఒక సంసారం అలాగే అయినరు, వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కోవాలి, ఏడ కొనుక్కోగలుగుతారు చెప్పండి? స్పేస్ ఏడుంది? ఏడ కడుతున్న వాళ్ళు ఎవరు? విత్ ఆల్ ఎమ్యూనిటీస్, విత్ ఆల్ ఎన్విరాన్మెంటల్ థింగ్స్ అనేటటువంటిది ఏడుకోవచ్చు. ఫ్యూచర్ సిటీ దగ్గర కూడా పరిస్థితుందా?
100% నేను ఏమంటున్నా, ఈ రోజు ఎవరైనా కూడా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ బయటకు పోవాల్సినటువంటిది. ఎందుకంటే అంటే మీరు ఇన్వైట్ చేస్తే పెద్ద పెద్ద సంస్థలు ఇన్వైట్ చేస్తారు. సిటీ లోపల ఫ్యూచర్ సిటీ కట్టలేదు. అంబానీ వాళ్ళ జూ పార్క్ ఇవన్నీ పెడుతున్నారు అక్కడ. మరి నేనేమంటున్నా, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేటటువంటిది ఉన్న సిటీ లోపల కట్టలేరండి. ఫ్యూచర్ సిటీ అనేటట్టు కొత్త ప్రాంతంలో కట్టేటటువంటిది. నువ్వు ఫార్మా సిటీ అని చెప్పి కట్టి మొత్తం పొల్యూషన్ ప్రకారంగా చేసుకుంటా పోతా అంటేనేమో అదేమో మంచిది అవుతుందంట. ఈరోజు అసలు నెట్ జీరో సిటీ, నెట్ జీరో అంటే అసలు పొల్యూషన్ అనేటటువంటి ఇండస్ట్రీ లేకుండా అధునాతనంగా వస్తున్నటువంటివి యంత్రాలను లేకపోతే ఆ యొక్క ఇండస్ట్రీలను మనం ముందుకు పెట్టుకొని పోయేటటువంటి ప్రతిపాదన ఫ్యూచర్ సిటీలో మనం చేసినాం. నెట్ జీరో సిటీ అంటున్నాం మనం దీన్ని. పొల్యూషన్ అనేటటువంటిది ముఖ్యమంత్రి సోదరుడు అల్లుడికి భూముల కోసమా ఫ్యూచర్ సిటీ? ఇప్పుడు నేను ఒకటైతే చెప్తా, కేటీఆర్ గారి యొక్క పాపం రాజకీయ చతురత ఆయన అనుకుంటుండే తప్ప కుటుంబం మొత్తం నలుగురు కలిసి దోసుకుంటూ అనేటటువంటి తెలంగాణలో బాగుంది కాబట్టి. ఎందుకంటే తండ్రి కొడుకులు, తర్వాత బావమరుదులు, లేకపోతే సోదరి మన అందరు కలిసి కుటుంబం కలిసి దోసుకున్నటువంటిది. ఈ రోజు కూడా భూములు అనేటట్టు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నాయా, కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయా? ఎవరు దోషపెట్టిరని చెప్పి ఎవరు ధరణిలని అర్ధరాత్రి పూట ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ అసెంట్ భూములని చేసుకుంటారని చెప్పి కలెక్టర్లు జైలు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కేసులు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అన్యాయాలు, అద్రగణాలు, భూ కబ్జాలు, భూ కుంభకోణాలు చేసినోడు ఎవడు? మీరు కాదా? జరుగుతున్నటువంటిది ఎవరు? అమయ్ కుమార్ ఐఏఎస్ దేని గురించి కేసులలో పడ్డాడు? హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు దేనికోసం జైల్లో పడ్డారు? ఎవరు చేసినటువంటి పాపాలు? ఫ్యూచర్ సిటీ ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి, క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది కదా. ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీని వ్యతిరేకించిన ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఎందుకు సమర్థిస్తోంది? ఫ్యూచర్ సిటీ వల్ల ఎంత మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 100కి 100 రూపాయలు. ఇప్పుడు ఉంటున్నది ఏడున్నది ఆడనే ఉంటే ఎంతమంది కొలువులు వస్తాయి? కొత్తది ఏదైనా అవకాశం తీసుకొని కొత్త 4 కంపెనీలు వచ్చినప్పుడు ఆడ మనకు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి సిటీ అయినా, లేకపోతే లైఫ్ సైన్సెస్ కి సంబంధించినటువంటిదైనా, స్కిల్స్ పెరగడానికి మనం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీస్ మనం తీసుకొని వచ్చే ఎడ్యుకేషన్ హబ్ చేసేటటువంటిదైనా, లేకపోతే ఫార్మా హబ్ చేసేటటువంటిదైనా, అన్నింటి క్లస్టర్స్ లెక్క మనం డివైడ్ చేసుకుంటా మనం పోతున్నామండి. ఈ రోజు ఒక ఆలోచనతోటి ఇప్పుడు హైదరాబాద్ని ఈడనే డెవలప్ చేసుకోవచ్చు కదా అని అంటే రోడ్ గంతనే ఉంటుంది. మళ్ళీ కావాలంటే ఉన్న బిల్డింగ్లను కూలగొట్టుకొని చేసుకోవాలి, లేకపోతేనే ఉన్నదాన్ని మొత్తం తవ్వు చేయాలి. ఈ డబుల్ పని కాదు. భవిష్యత్తులో ఎట్లాంటి సమస్యలు లేకుండా ఈరోజు సూపర్ కనెక్టివిటీ, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మనం ఒక సిటీ కట్టుకుందామని చెప్పి మనం అంటున్నాం. దీంట్లో రేపు పొద్దున మళ్ళీ బతికేదందరం కూడా మనమే ఉంటాం కదా, చదువుకునేటటువంటి పిల్లలు మనమే ఉంటారు కదా. ఇవి ఎవరి కోసం కడుతున్నాం? పలానా వేరే అమెరికా వాళ్ళ కోసం కడుతున్నావా, లేకపోతే ఇంకోరైనా దేశం వాళ్ళ కోసం కడుతున్నావా? రాకేష్ గారు, చెర్మిళ్ళ రాకేష్ గారు వినబడుతుందా? రాకేష్ గారు మీ ఆడియో రావట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడి. ఎస్, ఇప్పుడు వస్తుంది. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి మీకు, మేడం గారికి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సామ రామ్మోహన్ రెడ్డి గారికి, మా సీనన్నకు, అందరికి కూడా గుడ్ ఈవినింగ్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎవరు తీసుకున్నా గానీ మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం. కానీ అక్కడ రైతుల దగ్గర నుంచి ఏదైతే మనం ల్యాండ్ అక్వైర్ చేసుకునేటప్పుడు జనరల్ గా మనం ఏ పర్పస్ అయితే అక్వైర్ చేస్తామో ఆ పర్పస్ మాత్రమే యూటిలైజ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ కొన్ని చాలా మాటలు చెప్పారు కాబట్టి నేను వాటిని అన్నిటి ఉదాహరించదలుచుకున్నాను. నెంబర్ 1, మొత్తం 33 జిల్లాలుగా విభజించుకోవడం పాటు 33 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టరేట్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం, మెడికల్ కాలేజీలు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక 2 యూనివర్సిటీలు పెట్టుకున్నాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అది కోర్టు ఉమెన్స్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే అదే విధంగా మన ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ కావచ్చు, ఒక 2 యూనివర్సిటీలు పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. ఇరిగేషన్ విషయంలో చాలా మనం ప్రోగ్రెసివ్ థింగ్స్ తీసుకుపోయినాం. అదే విధంగా చాలా హాస్పిటల్స్ కూడా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ 2.5 సంవత్సరాల్లో వీళ్ళు కట్టినటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నారు, ఎక్కడ ఉంది చూపెట్టాలండి. నెంబర్ 1, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, కంప్లీట్ అయిందా చెప్పాలండి. మొన్న అంటే రీసెంట్ గా కూడా ఒక ఇష్యూ జరిగింది, 3 ముఖ్యమంత్రులు కూర్చున్నారు, కంప్లీట్ గా మనది అయిపోయింది అన్నారు. అక్కడ కుడిక్యాల కావచ్చు, కుడి కావచ్చు, వాటన్నిటికీ ఏదైతే పైన ఉన్నటువంటి రాష్ట్రం కట్టుకుంటుంది, కింద ఉన్న రాష్ట్రం కట్టుకుంటుంది. ఇంతవరకు ఈ రాష్ట్రంలో కంప్లీట్ అయిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పాలి అంటే 2.5 సంవత్సరాలు చాలా తక్కువ టైం కదా రాకేష్ గారు. ఫ్యూచర్ సిటీ గురించి ఒకటే మాట చెప్తా. ఫ్యూచర్ సిటీ దాంట్లో ఫ్యూచర్ సిటీ అంటే మీరు అన్నట్టుగా ఇంతకు ముందు జూ పార్కులు పెట్టడానికో, ఫిలిం సిటీలు కట్టడానికో ల్యాండ్ అక్వైర్ చేయలేదండి. అక్కడ ల్యాండ్ అక్వైర్ చేసింది ఏదైతే కోవిడ్ టైంలో
ప్రపంచం మొత్తంలో మెడికల్ హబ్ గా ఒకటి రీసెర్చ్ సెంటర్ డెవలప్ చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అక్కడ తీసుకోవడం జరిగింది. అదేదైతే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో దేశం మొత్తం ఏ విధంగానైతే డెవలప్మెంట్ ప్రాసెస్ లో పోతుందో మనం కూడా ఈ రోజు ఒక మెడికల్ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసాం. కానీ ఇక్కడ రాగానే రియల్ ఎస్టేట్ కంపెనీ కనిపిస్తుంది. మనం చూసాం హైదరాబాద్ లో ఏం జరిగింది అనేది. SBI సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి భూములు ఆ సంస్థకు సంబంధం లేకుండా వేలం పాట డబుల్ రిజిస్ట్రేషన్ చేశారండి వీళ్ళు. అదే విధంగా గతంలో కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి యూనివర్సిటీ భూములు కూడా ICICI బ్యాంకు తాకట్టు పెట్టినటువంటి దాఖలాలండి. మళ్ళీ కేంద్రం ఎంటర్ అయి ఆ ఈ భూములన్నీ కూడా ఆపినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంతవరకు జరిగినటువంటి గ్రోత్ గురించి ఎక్కడ చెప్పట్లేదు. డైలీ ఒక ఫౌండేషన్ వేయాలి, డైలీ ఒక సబ్జెక్ట్ చెప్పాలి, పబ్లిక్ ను డైవర్ట్ చేయాలి. అంతకుమించి ఇంకో కార్యక్రమం లేదండి. నేనేమంటానంటే ఫ్యూచర్ సిటీ అన్నారు. మరి బడ్జెట్ లో సార్ ఎప్పుడు కానీ భరత్ గారు మీకు తెలుసు, ఒక గవర్నమెంట్ యాక్టివిటీ తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మనం కంపల్సరీ బడ్జెట్ లో షో చేయాలి. బడ్జెట్ లో ఎంతవరకు షో చేశారు, లేకపోతే ఇప్పుడు ఇంటికి యంగ్ ఇండియా స్కూల్స్ అని పెట్టారు. యంగ్ ఇండియా స్కూల్స్ అని పెట్టి దానికి బడ్జెట్ కేటాయింపులు లేవు. మున్సిపల్ ఫ్రంట్ దానికి బడ్జెట్ కేటాయింపులు లేవు. దేనికి బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఓన్లీ మీరు వస్తే రద్దు చేస్తాం ఫ్యూచర్ సిటీ అంటున్నారు. బట్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, అంతే కదా. ప్రభుత్వం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రద్దు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అయినట్టు ఆయన 3 రాజధానులు ఒక రాజధాని అమరావతి పెడితే 3 రాజధానులు పెట్టేట్టు అట్లా రద్దు చేసుకుంటూ పోతే ఎట్లా? నేను ఒకటే మాట చెప్తున్నా, ఫ్యూచర్ సిటీ అనేది మీరు ఏదైతే నిర్మాణం చేస్తా అంటారో ఆ ఫార్మా హబ్ గురించి ఏదైతే తీసుకున్నటువంటి ల్యాండ్స్ కాకుండా వేరే ల్యాండ్ ఐడెంటిఫై చేయండి, మీరు వాటిని అక్వైర్ చేయండి, తప్పకుండా ఫ్యూచర్ సిటీ కట్టండి. ఈ రోజు మీకు ఒకటి చెప్తున్నాను, హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా డైలీ ఉండేటువంటి గ్రోత్. కాబట్టి ఆ గ్రోత్ ను ఆపద్దనే కదా ఇప్పుడు మొత్తం ఇప్పుడు నేను ప్రజెంట్ పెద్దపల్లిలో ఉన్నాను సార్. నేనేమంటానంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, దానికి హైదరాబాద్ లింక్ చేయలేం కదా. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కానీ పెద్దపల్లి పడిపోయింది అనలేం కదా. ఎక్కడ పోయినా కానీ ఈరోజు కరీంనగర్ జిల్లాలో కావచ్చు, లేకపోతే ఏ జిల్లాకు పోయినా కానీ రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయింది. కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్ ఒక ఫ్యూచర్ లేనటువంటి ఫ్యూచర్ సిటీని చూపిస్తూ ఏదైతే అమరావతి లెక్కనే దీన్ని ముందు తీసుకుపోదాం అనే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా దాని గురించి ఇంతవరకు కూడా దాని గురించి థింక్ ఆఫ్ చేసింది లేదు. దాని గురించి డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకుపోయింది లేదు. ఈరోజు సడన్ గా మీకు ఒక మాట చెప్తున్నాను, మొన్న ఓన్లీ వితౌట్ ఎనీ ఆఫీసర్ క్యాబినెట్ మీటింగ్ దేనికి పెట్టారండి? క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళీ ల్యాండ్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం మన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రుడు ఒక కామెంట్ చేస్తున్నారు పదే మీ ఆస్తులు సార్ మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నది, గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏమేమి ఉన్నాయి బయట పెట్టండి. ఒకవేళ అట్లాంటి ఏమైనా అక్వైరింగ్ ఉంటే అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు కరెక్టేనా ఇట్లా పలానా కంపెనీని ఇన్వెస్ట్ చేయొద్దు అక్కడ అని చెప్పడం కరెక్టేనా? మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి వేస్ట్ అవుతుందని చెప్పడం, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అని చెప్పాలి కానీ పెట్టొద్దు అని చెప్పడం కరెక్టేనా? లేదు సార్, 200% కరెక్ట్. ఎందుకంటే ఫార్మా సిటీలో ఫార్మా కంపెనీలు పెట్టండి. మీరు ఏదైతే ఇక్కడ ఏది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఏదైతే ల్యాండ్ మీరు సోల్డ్ అవుట్ చేస్తున్నారో అక్కడ కంపెనీలు పెట్టండి. ఎవరైతే అంటే ఫార్మాతో పాటు వేరే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయంటారు. నాట్ ఓన్లీ ఫార్మా, వేరే కూడా ఉంటాయంటారు. ఒక్క ఫార్మానే కాదు వేరే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయంటారు. ఫార్మా సిటీ రద్దయిందని చెప్పట్లే. లేదు సార్, నేను ఒకటే అడుగుతున్నా భరత్ గారు, ఫార్మా సిటీలో ఫార్మా కంపెనీకి సంబంధించి సరే ఈ రోజు మన కోవిడ్ టైంలో మనం మెడిసిన్ ఎంత షార్టేజ్ ఎదుర్కొన్నాం మనకు తెలుసు. ఈ రోజు ఆ R&D కావచ్చు లేకపోతే ఫార్మా కంపెనీస్ కావచ్చు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకొక మాట చెప్పారు, మొత్తం అవుటర్ రింగ్ రోడ్ అవతలి పోతాయని, వాళ్ళ భూములన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తామని, అది వాళ్ళు సోల్డ్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ సోల్డ్ అవుట్ చేసుకుంటే వేరు, కానీ ఈ రోజు ఇక్కడ జాగా అమ్ముకున్న తర్వాత హైదరాబాద్ లో ప్రైస్ ఎక్కువ ఉన్నది, అమరావతిలో ప్రైస్ తక్కువ ఉన్నది, లేకపోతే గుజరాత్ లో ప్రైస్ తక్కువ ఉన్నది. వాళ్ళు అక్కడ పోయి కంపెనీ పెట్టింది అనుకోండి, ఇక్కడ జాగాలు అమ్ముకుంటారు, అక్కడ పోయి కంపెనీలు పెడతారా? అట్లా కాదు కదా. కాబట్టి ఇండస్ట్రియల్ కాదు, జరగాల్సింది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ గ్రోత్, ఫార్మా గ్రోత్. కాబట్టి అంటే అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ, ఒక్క నిమిషం రాకేష్ గారు, అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారు. అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రాజెక్టులు రద్దు చేస్తూ ఉంటే రాష్ట్ర డెవలప్మెంట్ కి నష్టం కదా మేడం. మేము అక్కడ ఓన్లీ ఫ్యూచర్ సిటీలో ఫార్మా ఇండస్ట్రీని మేము రద్దు చేస్తామని చెప్పలేదు. ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టమనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫార్మా సిటీకి వాళ్ళ రైతులు ఫార్మా సిటీకనే భూములు ఇచ్చారు. ఒకసారి సెజ్ కండిషన్ లో నేషనల్ సెజ్ కండిషన్, ఎందుకంటే అన్న సీన్ అన్న కూడా అడ్వకేట్, రామ్మోహన్ రెడ్డి కూడా అడ్వకేట్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే
ఏదైతే మీరు కండిషన్ అప్లై చేసి ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకున్నామో అవే ఇండస్ట్రీలు ఎస్టాబ్లిష్ చేయాలి తప్పితే మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్మేస్తామంటే రైతుల దగ్గర నుంచి తీసుకొని అమ్ముతామంటే అది ఎక్కడ కూడా దాన్ని రూల్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి రేపు పొద్దుగాల రైతులు ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ డెవలప్మెంట్ ఆగద్దంటే మీరు ఓన్లీ ఫ్యూచర్ సిటీకి అని చెప్పేసి ల్యాండ్ ఎక్వైర్ చేయండి, అక్కడ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, తాడు శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయింది. ఫ్యూచర్ సిటీయా, ఫార్మా సిటీయా, ఏ సిటీ వద్దా, రెండు ఉండాలా? సార్, మా పార్టీ స్టాండ్ చాలా క్లియర్. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, బట్ హ్యుమానిటేరియన్ కండిషన్స్ కావచ్చు, రాజ్యాంగ పరిధిలో చేయడం కావచ్చు, చట్టాలను అతిక్రమించకుండా, బీద ప్రజలకు అన్యాయం జరగకుండా ఏ అభివృద్ధి చేసినా మేము వెల్కమ్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఇంట్రోలో చెప్పినారు అన్ని విషయాలు. నేను చెప్పాలనుకొని ప్రిపేర్ అయి వచ్చినటువంటి అంశాలన్నీ మీరు చెప్పినారు. గతంలో ఫార్మాసిటీకి ఏ రకంగా తీసుకున్నారు, పర్పస్ఫుల్ రాకేష్ చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఏ పర్పస్ కోసం మనం సేకరించినాం, విలేజర్స్ ని ఎట్లా కష్టపెట్టినాం, మీకు అక్కడ కంపెనీలు వస్తే మీ భూములు ఉన్న వాళ్ళ పిల్లలకి భూములు వస్తాయనో, ఉద్యోగాలు వస్తాయనో, లేకపోతే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అసలు చెయ్యట్లేదండి. అసలు ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరిగినా నాకైతే చాలా బాధేస్తుంది ఏంటంటే ఈ అసెస్మెంట్ కూడా అసంపూర్ణంగా, అంటే ఒక పాడి ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ గేదెలో ఇంత పాల వ్యాపారం ఏదో చేసుకున్న వాళ్ళకి, లేకపోతే మేకల్లో, లేకపోతే కోళ్ళలో, లేకపోతే పిల్లలు, లేకపోతే వాళ్ళ కుటుంబం ఎక్కడైనా పక్కకే ఉన్న ఇళ్లలో చేస్తూ, లేకపోతే పిల్లలు పక్కనే ఉన్న స్కూళ్లలో చదువుతున్నటువంటి వారికో, లేకపోతే వాళ్ళ చుట్టాలు ఆ పరిధిలోనే ఆ గ్రామాలలోనే ఉంటారు, వెనకట దూరం ప్రయాణం లేకుండా అక్కడక్కడనే సంబంధాలు ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళ యొక్క సంబంధాలు తెగిపోవడము, ఇటువంటి సోషల్ ఇంపాక్ట్ ని ఏవి స్టడీ చేయట్లేదండి ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరి కోసం? ఉన్నత బడా వర్గాల కోసం, కాంట్రాక్టర్ల కోసం, తన కుటుంబ సభ్యుల కోసం ఈ రకంగా మారిపోయినది. అసలు ప్రభుత్వం అంటే పేద ప్రజల కోసం, నోరు లేని జీవుల కోసం, అన్యాయానికి గురైతున్న వారి కోసం, ఒక ఆర్ఫాన్స్ కి మనం హెల్ప్ చేసే విధంగా ఉండాలి తప్ప ఉన్నత వర్గాలకు హెల్ప్ చేసే విధంగా ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ప్రభుత్వంలోకి మనం ముఖ్యమంత్రులు అవడం, మంత్రులు అవడం, ప్రభుత్వంలోకి రావడం అంటే ప్రభుత్వ భూముల్ని చెరబట్టి భూదాహంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం ఏంటండి భరత్ గారు? నేను అంటా ఉన్నాను, మా రేవంత్ రెడ్డి గారి రేవంత్ అన్న, ఆయన అన్నమన్నాడు కదా, రేవంత్ అన్న పేరులోనే ఉంది ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే వాల్యూ పెంచుకోవడానికి, ల్యాండ్ అక్విజిషన్, న్యూ టౌన్స్ కి, లేకపోతే జీవోలు హైడింగ్ చేసేటటువంటి అన్ని లెటర్స్ వారి పేరులోనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి అబ్రివేషన్ వస్తా ఉంది ఏ రకంగా చూసినా దాన్ని. నేనేమంటున్నా, ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ ఇద్దరు యంగ్ ఇండియన్ లీడర్స్, రేపు ఎదిగేటటువంటి అవకాశం ఉన్న నాయకులు ఇక్కడికి వచ్చినారు. మీ ఫ్యూచర్ కోసం నేనేమంటున్నానంటే, భూములే లేకుండా చేసి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేసి, పేద ప్రజల యొక్క భూముల్ని లాక్కొని ఇటువంటి నిర్మాణం చేయాలి. తెలంగాణకంటూ ప్రియారిటీస్ లేవా? గత ప్రభుత్వానికి ఏం ప్రియారిటీస్ ఉండే, ఈ ప్రభుత్వానికి ఏం ప్రియారిటీస్ ఉండే, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, దానికి కావాల్సినటువంటి అవన్నీ మర్చిపోతా ఉన్నారు. ప్రియారిటీస్ లేవు, ఏం లేవు. గతంలో ఆయన ఒక ప్రాజెక్ట్ కట్టినాము, కాంట్రాక్టర్లలో బాగా సంపాదించినట్టుంది, అదే రకంగా నేను పోతే బాగుంటుందేమో అని వీలు పోవడం. సో ఒక మూస పద్ధతిలో పరిపాలన జరుగుతూ ఉన్నాయి తప్ప, ఈ రోజు నేనేమంటున్నా అంటే, ఒక్కటి కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో నేను ఎక్కడ అభ్యంతరం పెడుతున్నా అంటే, రేపు మేము వస్తే రద్దు అవుతాయి అంటే, రాబోయే దేనికన్నా పెట్టుబడిదారులు వస్తే అట్లా భయాందోళనలు, రౌడీజము అటువంటి స్టేట్మెంట్స్ కాకుండా, తప్పకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల మీద లీగల్ ఆస్పెక్ట్ లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది. అందులో ఇటువంటి ఎడ్యుకేటెడ్ లీడర్స్ కేటీఆర్ మాట్లాడేటప్పుడు. రెండోది, నేను సామ రామ్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తా ఉన్నా అంటే, ఇవాళ ప్రభుత్వం అంటే ప్రభుత్వ భూముల్ని తీసుకోవడం కాదు. ఫార్మాసిటీ భరత్ గారు చెప్పినట్టు చక్కగా ఇంట్రోలో, మీరు ఈ ఫార్మాసిటీ భూముల్ని తిరిగి వెనక్కి ఇస్తాము మేము ప్రభుత్వంలోకి రాగానే అనే స్టేట్మెంట్ పదే రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా చెప్పినారు. ఇవాళ కోర్టుకు వెళ్ళిన మాట వాస్తవం. ఇవాళ 68 జీవోలో మీరు పరిధిని పెంచుకున్నారు. ఆల్రెడీ హెచ్ఎండిఏ ఉండగా ఎఫ్సిడిఏ తెచ్చినారు. ఏంటండి, హైడ్రా తెస్తారు, హెచ్ఎండిఏ తెస్తారు, ఎఫ్సిడిఏ తెస్తారు. హెచ్ఎండిఏ ఏం చేస్తుంది? రియల్ ఎస్టేట్ సంస్థలాగా మారిపోయింది. ఎక్కడ భూమి ఉంటుందా, ఎక్కడ ప్లాట్లు చేస్తామా, ఎక్కడ వెంచర్లు వేస్తామా, అమ్ముతామా, దీనికేనా హెచ్ఎండిఏ? ఇవాళ నగరం అభివృద్ధిని ఒక ప్లానింగ్ ప్రకారం డెవలప్ చేయడానికి హెచ్ఎండిఏని స్థాపించుకున్నాం. దాన్ని ఒకసారి మెమరాండం తీసి చదవండి. దాంట్లో దాని ఉద్దేశం ఏంటో మీకు తెలుస్తుంది. ఇవాళ స్పెషల్ పర్పస్ వెహికల్ ఇది అంటే ఇమీడియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్పుడే రోడ్లకు 5,000 కోట్లు తీసి పక్కకు పెట్టినట్టు. మరి ఈ కాంట్రాక్టర్లు ఎవరు వస్తారు నాకైతే తెలియదు, కానీ రఘుపతి రాఘవ రాజారామే అవుతుండొచ్చు నాకైతే తెలిసి. నేనేమనుకుంటున్నా అంటే, ఇక చాలా ఫేమస్ వర్డ్, ఎందుకంటే గాంధీజీ అన్నాడు కదా రఘుపతి రాఘవ. సో ఆ రకంగా
మరి ఆ రకంగా ఈ కాంట్రాక్ట్స్ కూడా మరి వారికే వెళ్తాయా ఎవరికి వెళ్తాయా మరి తెలియదు. కానీ ఈ రోజు నేనేమంటా ఉన్నానంటే ఉన్న హైదరాబాద్ నగరంలో ఇంతెందుకు హైటెక్ అని పేరు పెట్టుకున్నటువంటి హైటెక్ సిటీలో అద్దాల మేడలు మాత్రం ఉంటాయి, కానీ చినుకు పడితే కింద డ్రైనేజు డ్రైన్ లేదు, నాలాలు లేవు, డ్రైనేజ్ నాలాలు లేవు, మంచినీటి సౌకర్యం లేదు. ఇవాళ అద్దాలు ఏం చేసుకుంటామండి? ఆ బిల్డింగ్లను చూసి నెత్తి దూకోవడానికి పనికి వస్తాయా దుబాయ్ తీసుకొని? సో నేనేమంటున్నంటే ఇవాళ పేరు మాత్రం హైటెక్ సిటీ, దీన్ని డెవలప్ చేయరు, మౌలిక వసతుల సదుపాయాల కల్పన ఉండదు. రేపు వర్షం పడితే చూడని మానవులలో పడి ఎంతమంది చనిపోతారో దేవుడికి ఎరక. పోయినసారి అదే జరిగింది. దీని మీద దృష్టి లేదు. హైదరాబాద్ కి ఇలా కొత్తగా వీళ్ళే పేరు తెచ్చినట్టు, హైదరాబాద్ కు పేరే లేనట్టు, ప్రపంచ పటంలో మన హైదరాబాద్ లేనట్టు, వీళ్ళు కొత్తగా సృష్టిస్తున్నట్టు. అసలు ఏం జరుగుతా ఉంది అసలు తెలంగాణలో నేను అంటా ఉంటాను, అసలు ఈ తోడు దొంగల మాదిరిగా తోడేళ్ల మాదిరిగా తోసుకుంటా ఉన్నారే తప్ప నేను ఇది ఏ రకంగా కూడా శోభనీయం కాదండి. ఇది నేనేమంటున్నా, ఉన్న నగరంలో చాలా డెవలప్మెంట్ ఇప్పటికీ. మీకు తెలుసా హైదరాబాద్ నగరం, భరత్ గారు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, మీకు బాంబే నగరం 40 కిలోమీటర్ల వరకు సాంద్రత అంటే ఇండ్లు ఏ రకంగా పెరిగినాయో మీరు చూడండి. హైదరాబాద్ నగరంలో ఇంకా 20 కిలోమీటర్స్ రేడియస్ లోనే అనేక ఖాళీలు ఉన్నాయి కోర్ సిటీలో ఇంకా డెవలప్ చేయడానికి. సో నేనేమంటున్నా అంటే ఇలా మెట్రో మనం వేయలేదు. బాంబే పాపులేషన్ చాలా ఎక్కువ, ప్లస్ అక్కడ 4 వైపులా లేదు, 3 వైపులా దాదాపు సముద్రమే ఉంటుంది. పాపులేషన్ ఉన్న దగ్గర ఇంకో ఫ్యూచర్ సిటీ కడితే తప్పు లేదు. మరి ఇక్కడ లేదంటే మీరే అంటున్నారు కదా, మరి లేని దగ్గర ఇంకో ఫ్యూచర్ సిటీ ఎందుకండి? నేనేమంటున్నా అంటే భరత్ గారు ఇక్కడ ఒకటి గమనించండి, రామ్మోహన్ రెడ్డి గారిని అడగనా నేను? ఉన్న హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అవుతుందా లేదా? ఉన్న హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం పడితే క్లౌడ్ బస్ట్ అంటారు ఒకరు, గత ముఖ్యమంత్రి గారు. ఈ రోజు మరి వీళ్ళు ఏమంటారో తెలియదు. ఆకాశ హార్మ్యాలు కడుతున్నాము, ఆకాశంలో తిరుగుతాం. ప్రజలు ఆకాశంలో తిరుగుతారా అండి? ఏం చేస్తా ఉన్నారు మీరు? మాటలలో బిల్డింగ్లు కడతా ఉన్నారు, కోటలు కడతా ఉన్నారు, ఆకాశ హార్మ్యాలు కట్టినట్టు ప్రజల్ని ఒక ఆకాశ మార్గాన దింపినట్టు ఉన్నది మీ అన్ని కూడా. సో నేనేమంటున్నా అంటే తెలంగాణ కంటూ ఒక ప్రియారిటీ ఉంది. ఇరిగేషన్ రంగంలో ఇంకా మనకు కృష్ణానది మీద ఏ ఒక్క ప్రాజెక్ట్ జరగలేదు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోతా ఉంది. ఇవాళ రైతాంగం అనేక క్షోభను అనుభవిస్తుంది. రైతు భరోసా ఎగదొబ్బి కడతావా ఫ్యూచర్ సిటీ? లేకపోతే విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఎగదొబ్బి కడతావా ఫ్యూచర్ సిటీ? పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వకుండా కడతావా ఫ్యూచర్ సిటీ? ఇవాళ మీరు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఎగదొబ్బి ఫ్యూచర్ సిటీని కట్టుకుంటారా? మీరు గుజరాత్ లో గిఫ్ట్ సిటీ కడుతున్నారు కదా, నేను చెప్తా. గుజరాత్ లో గిఫ్ట్ సిటీ మీరు కడుతున్నారు కదా. మరి సార్ గుజరాత్ గిఫ్ట్ సిటీ ఇండియాలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిటీ. అక్కడ ఇండియన్ పాలసీకి ఆమోదయోగ్యమైన వాళ్ళే రావాలి. అక్కడ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చినారు. అది కూడా ఇండియాలో మన భారతదేశానికి ఎంప్లాయ్మెంట్ గానీ వ్యాపార రంగం గానీ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడేటటువంటి భారత నియమావళిని పాటించే వారికి మాత్రమే చోటు. అది ఇంటర్నేషనల్ స్థాయి వ్యాపార కేంద్రం. ఇది ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇది ఏమంటున్నారు? ఒకటి భరత్ గారు నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. ఒక్క ఛాలెంజ్ చేసి మీతోని రామ్మోహన్ రెడ్డి గారు ఒకటే మీకు రిక్వెస్ట్, మీరు అడ్వకేట్ కూడా, ఆర్టీఐ యాక్ట్ లో మీ ముఖ్యమంత్రి గారు కూడా గనుడే. భరత్ గారు ఒక ఇన్వెస్టిగేషన్ చేయండి. ఫ్యూచర్ సిటీ చుట్టూ ఒక 20-40 కిలోమీటర్ల రేడియస్ లో భూములు ఎవరెవరు కొన్నారు, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో ఎన్ని అయినాయి, గత 10 ఏళ్ల ప్రభుత్వంలో కుటుంబం ఎన్నైనా, కేసీఆర్ కుటుంబం ఎన్ని అయినాయి, ఆ లిస్టు కనుక మీరు బయట పెడితే, శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మొత్తం తెలంగాణలో వీళ్ళ అడుగుదాం. మీరు అడిగింది సామ రామ్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం. ఎస్ భరత్ గారు ఇప్పుడు ఒకటన్నారు, లాస్ట్ 2 ఏళ్ళు ఎవరు భూములు కొన్నారు లెక్క అంటారు. శ్రీనివాస్ గారు మొత్తం విన్నదాని తర్వాత 2 తాయతులు గిత్తి ఇట్లా పెట్టి జనాలు కొనుక్కోమంటే అందరు వచ్చి కొనేసేస్తారు. ఆయన ఎట్లా చెప్తుండంటే రేపు పొద్దున ఇక మనకి భవిష్యత్తే లేదు, మొత్తం కొంపంతా మునిగిపోయింది, అసలు మనకు అంధకారంలోకి నెట్టివేయబడ్డం అనేటటువంటి లెవెల్లో మార్కెటింగ్ చేస్తుంది మా సీనన్న. దట్ ఈస్ హిజ్ ఆర్ట్ 100%. అది నీ ఆర్ట్. ఎందుకనంటే ఒక తాయత్ ఇప్పుడు ₹1,00,000 నీకు అక్కడికి వచ్చి ఎవడు కొనేటట్టున్నారు. నీ జీవితం మారిపోతుంది నా మాటలు వింటా అంటే. ఇప్పుడు సీనన్న పాపం ఫ్యూచర్ సిటీనేమో తప్పు పడుతున్నారు బీజేపీ వాళ్ళు. గుజరాత్ లో అదే డిఎస్ఐఆర్ ఎందుకు పెట్టుకోరు సార్? ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఎందుకు పెట్టుకోరు? ఇక్కడ నువ్వు 750 స్క్వేర్ కిలోమీటర్ల కంటే 920 స్క్వేర్ కిలోమీటర్లు ఎట్లా పెట్టుకుంటున్నావు? అదే పర్పస్ కి ఇందాక ఫినాన్స్ ఇన్వెస్ట్మెంట్ జోన్ అని అన్నావు, అది ఓకే గిఫ్ట్ సిటీది. మరి ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఎట్లా పెట్టుకుండ్రు? సెమీ కండక్టర్ క్లస్టర్ ఎందుకు పెట్టుకుండ్రు? నెట్ జీరో ఎందుకు పెట్టుకుండ్రు? ఎనర్జీ ఫీల్డ్ ఎందుకు పెట్టుకురు? ద వెరీ సేమ్ కాన్సెప్ట్ వాట్ వీ హావ్ అడాప్టెడ్ ఇన్ ఫ్యూచర్ సిటీ. అదే గుజరాత్ లో నువ్వు పెట్టుకుంటేనేమో సుద్దపూసలో మీరు మంచోళ్ళు, భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు, దేశ నిర్మాణం చేసేటటువంటి వాళ్ళు.
అదే తెలంగాణకు మాత్రం ఒకటి వస్తుందనంటే మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ రాకంటే ముంగటనే తెలంగాణకి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు ఐటీఐఆర్ ఇస్తే ఐటీఐఆర్ మన నోటికాడు బుక్ అని తన్నేసేటటువంటి పార్టీ బీజేపీ సార్. చేత కాకుండా కూర్చున్నటువంటి పార్టీ బీఆర్ఎస్. ఈరోజు గొప్పగా మాట్లాడుతున్నారు. మీరు ఈ 9.5 సంవత్సరాలు నువ్వు కట్టినటువంటి సిటీ పేరు చెప్పా. హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ పాత సంగతే. 9.5 ఏళ్ళు ఏమంటారు రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ రూపాంతరం చెందిన తర్వాత ఇక్కడ నగరం కొత్తగా ఏదైనా రూపాంతరం చెందిందా? మీ భవిష్యత్తులు మారిపోయినాయి బ్రహ్మాండంగా. హైటెక్ దుర్గం చెరువు, ఫ్లైఓవర్, ఐకియా ఇవన్నీ బాగానే, అవన్నీ ఎప్పుడు చేసిండ్రు? స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎప్పుడు చేసిండ్రు? కాంగ్రెస్ హయాంలో చేసినటువంటి లేఅవుట్ లో ఒకటి వేస్తే తర్వాత బిల్డింగ్ లో వచ్చింది దాన్ని క్రెడిట్లు తీసుకుంటాడు. అంటే చాలా రోడ్ భవిష్యత్తు ఇప్పుడు సైబరాబాద్ ఉంది. ఒక ఆలోచన భవిష్యత్తు కావాలి. సరే ఇప్పుడు హైదరాబాద్ ప్యాక్ అయింది, సికింద్రాబాద్ ప్యాక్ అయింది, సైబరాబాద్ ఎందుకు వచ్చినాం? అవుట్స్కట్సే కదా. అది కూడా ఎందుకు వచ్చినాం అంటే జనాభా పెరుగుతున్నప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకొని దాని తగ్గట్టుగా అభివృద్ధి కోసం ముందుకు శ్రీనివాస్ గారు ఒక పాయింట్ అన్నారు ఏంటంటే హైదరాబాద్ లో ఇంకా ఈ అసలు కోర్ అర్బన్ ఏరియాలోనే చాలా ఖాళీలు ఉన్నాయి. ఎక్కడో ఫ్యూచర్ సిటీ 100 కిలోమీటర్ల దూరం ఎవరు పోతారు అంటారు. సార్ ఇప్పుడు ఒక సెమీ కండక్టర్ లేని చోటికి అసలు మెట్రో రైలు ఎందుకు అంటారు? సార్ నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా. మీరు అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ లోపల క్యూర్ అని మనం అంటున్నాం, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక సెమీ కండక్టర్ కంపెనీ వస్తుంది, ఎడబెట్టాలి చెప్పమని సీనన్నా చెప్పు. ఒక డేటా సెంటర్ వస్తుంది, చెప్పు ఎడబెట్టాలి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ వస్తుంది, ఎడబెట్టాలి చెప్పు. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు కదా. ఇప్పుడు మీరు అంటున్నటువంటి వాళ్ళ ఫార్మాసిటీ బయట ఎందుకు పెట్టారు సార్? రాకేష్ గారు పెట్టుకోవచ్చు కదా, జాగుంది. రాకేష్ గారు రియాక్ట్ కావాలనుకుంటారు. రాకేష్ గారు చెప్పండి. మళ్ళీ నాకు జరసేపు లేదు, మళ్ళీ ఆయన ఏదో మీరు అన్నదాని మీద మాట్లాడుతూ అంటారు. చెప్పండి సార్. దీనికి డబ్బులు ఇంకా కౌంటర్ ఆయన కేటీఆర్ గారు ఆయన చాలా మాట్లాడాడు. కాదు ఆయన ఏమన్నాడు, హెచ్సియు కి సంబంధించినటువంటి భూములలో కూడా రాకేష్ గారు ఒక్క నిమిషం, మీరంతా నిష్ణాతులు. ఇప్పుడు హెచ్సియుకి సంబంధించినటువంటి భూముల మీదనంటే మేము ఐసిఐసిఐ కాడికి లోన్లు తెచ్చేసుకున్నాం. రాకేష్ గారు అదే అబద్ధాన్ని పదే చెప్తుండు. ఐసిఐసిఐ బ్యాంకు లిఖిత పూర్వకంగా ఇచ్చింది. ఇట్లాంటి ఏమంటారు తప్పుడు సమాచారాలు దయచేసి మా బ్యాంకు పేరు పెట్టి మీరు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి లిఖిత పూర్వకంగా ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్చరించింది. మాకు దానికి సంబంధమే లేదు, ఎవరు మమ్మల్ని అప్రోచ్ అయింది లేదు. కేటీఆర్ గారు చేసినటువంటి ప్రస్తావానికి ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చినటువంటి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అబద్ధాన్ని పదే చెప్తే ఎట్లా? నేను రాకేష్ గారిని ఇంకొకటి అడుగుతున్నా. హెచ్సియులా డైనోసార్లు ఉన్నాయి, ఎలిఫెంట్లు ఉన్నాయి, క్రొకడైల్లు ఉన్నాయి, తర్వాత రకరకాల జీవరాశులు ఉన్నాయి అని చెప్పినటువంటి వాళ్ళు అధికారంలో 9.5 సంవత్సరాలు ఉంటే హైకోర్టులో ప్రభుత్వ భూమిని కొట్లాడినరా, యూనివర్సిటీ భూమిని కొట్లాడినరా? ఇది ఒక్కదానికి జవాబు చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్. మీరు అధికారంలో 2014 నుంచి మీరు అధికారం కోల్పోయినటువంటి 2023 డిసెంబర్ దాకా హెచ్సియు 400 ఎకరాలు ఏదైతే మనం బార్డర్ సిస్టమ్ పోయిందో ఎక్స్చేంజ్ లా, నువ్వు అది ప్రభుత్వ భూమిని కొట్లాడినవా, అటవీ భూమిని కొట్లాడినవా? వీళ్ళకి ఏముంటది తెలుసా సార్? ఒక ఉదాహరణతో చెప్తా. ఒక అమ్మాయిని ఇష్టపడితే అమ్మాయి తిరిగి ప్రేమించను అది ఇది అని అంటది కదా. నాకు దక్కనిది ఎవరికి దక్కొద్దని యాసిడ్ పోసేటోడు సైకోగాడు ఉంటాడు కదా. ఈ బీఆర్ఎస్ వాళ్ళు సేమ్ అయితే వాళ్ళ అధికారంలో లేకపోతే ఇంకొకటి కూడా చేయొద్దు, నగరాన్ని నాశనం అయిపోవాలంతే. రాకేష్ గారు సమాధానం చెప్పట్లేదు. చెప్పండి రాకేష్ గారు. ఏమంటున్నాంటే ఇప్పుడు అమర్రాజ్ బ్యాటరీ కంపెనీ వచ్చింది సార్, వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చింది, ఇప్పుడు మహబూబ్ నగర్ లో పెట్టుకున్నారు సార్. ఇంతవరకు ఇప్పటి వరకు ఇండియాలో పెట్టిన హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం హైదరాబాద్ లో పెట్టారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ డెవలప్ కావడానికి సిద్ధంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే జూ పార్క్ పెట్టడానికి, ఫిలిం సిటీ పెట్టడానికి ఫార్మా సిటీ ల్యాండ్ ఎట్లా అమ్ముతారు ఒకటి. నెంబర్ 2 వచ్చేసి మిత్రుడు అంటున్నాడు ఐసిఐసిఐ బ్యాంక్ కాదు ఎస్బీఐ బ్యాంక్ డైరెక్ట్ కోర్టులో కేసు వేసింది. మరి దాని గురించి ఏమంటారు చెప్పండి. కోర్టులో కేసు ఏమనేసింది? 2021లో నువ్వు పొజిషన్ తీసుకున్నావు కదా రాకేష్ గారు. ఎక్కడికక్కడ లేకపోతే కేంద్రం ఎందుకు స్పందించింది? ఆడ కూడా అంతే, కేంద్రం తెలియకుండా స్పందించిందా? మీరాలు ఒకటేనా? ఎందుకు స్పందిస్తారు? మీరాలు ఒకటేనా? మెట్రో ఎక్స్టెన్షన్ కూడా ఇప్పుడు నువ్వు అడ్డం పడ్డావు, వాళ్ళు అడ్డం పడ్డారు. మొత్తం మీద ముందుకైతే సాగొద్దు కాంగ్రెస్. రాకేష్ గారు కంప్లీట్ అవుతారు. ఒక్క నిమిషం శ్యామ గారు మీరు కంటిన్యూ అయ్యండి. ఏమంటారు డిస్టర్బెన్స్ లేకుండా చూస్తా. చెప్పండి రాకేష్ గారు చెప్పండి. ఏమంటారంటే భరత్ గారు ఈ రోజు
వాళ్ళు స్టార్ట్ చేసినా కంప్లీట్ చేసినా ఒక్కటి ఏదైనా చూపెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ పబ్లిక్ స్కూల్ మొన్ననే చేస్తే మీ దగ్గర కనీసం ఆ కాన్సెప్ట్ ఉండనా? అడిగింది కాబట్టి చెప్తున్నా సార్ నేను. ఈ సిటీలో 40 ఫ్లైఓవర్లు, ఐటీఐలని 64 ఐటీఐలని ఏటీసీలు చేసినాం. నెంబర్ 2, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పార్కు చేసినాం. రజనీకాంత్ గారి మాటల్లో, ఏది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మాటల్లో ఇద్దాం, మీరు నేను అనుకోవడం కాదు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక మాట ఏమంటారు అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా మీ దగ్గర ఉంటుంది కదా, టాక్సేషన్ డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మున్సిపల్ శాఖ మంత్రి మీరే ఉన్నారు. ఆల్రెడీ మొన్న రోడ్లు మునిగిపోయినాయి, ఏది ఫ్లైఓవర్లు కూడా మునిగిపోతున్నాయి, మీకు తెలుసు కదా. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు అన్నారు, ట్రాఫిక్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు పని చేయకపోతే నేను రోడ్డు మీదకి వస్తాను. అక్కడ డెవలప్మెంట్ లేకపోతే ముఖ్యమంత్రి గారు రోడ్డు మీదకి ఎందుకు వస్తా అంటుండు? డెవలప్మెంట్ సంబంధం అండి. ఆ వాటర్ స్టాగ్నేట్ అవుతుందని కదా హైడ్రా తీసుకొని వచ్చి చెరువులకి దానికి అనుసంధానం ఉంటున్నటువంటి వాళ్ళని క్లియర్ చేస్తున్నాం మనం. హైదరాబాద్ ప్రజలందరూ కూడా తెలుసండి. వాళ్ళు ఉన్నప్పుడు కనీసం పట్టించుకుని పడవలు పెట్టుకుంటారు. ఓకే తాడూరు గారు చెప్పండి. సో ఒకటి సరే, మా రాకేష్ గారికి కొద్దిగా అసహనం కల్పించే మాటలు వారు చెప్పిన ఏంటంటే, రజనీకాంత్ గారు లయ్య గారు ఏం మాట్లాడినారంటే, శంషాబాద్ లో దిగి ఎయిర్పోర్ట్ లో సీదా ఫ్లైఓవర్ ఎక్కేసి మాదాపూర్ హైటెక్ సిటీకి వస్తుంటే ఓన్లీ అద్దాల బిల్డింగ్లే కనిపిస్తాయి. నేను ఇంతకుముందు అన్నట్టు కింద రెయిన్ లేని విషయం తెలియదు వాళ్ళకి. వర్షం వచ్చినప్పుడు వాళ్ళు రాలేదు, కింద నడవలేదు, ఫుట్పాత్ల మీద ఫుట్పాత్లు లేవు, తర్వాత నాలాలు లేవు. ఇంతకుముందే చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంటు సప్లై సరిగా లేదు. ఇవన్నీ కూడా మౌలిక వసతులు లేనటువంటి సిటీ అండి. వాళ్ళు మెచ్చుకున్నారంటే సరే, మరి కేటీఆర్ గారు వారికి ఉన్న వాళ్ళతో ఏ రకంగా మరి మాట్లాడి ఆ రకమైన స్టేట్మెంట్లు అడ్వర్టైజ్ చేసుకున్నారో మాకు తెలుసు వారి మీడియా సంస్థలలో. నేనేమంటున్నంటే, భరత్ గారు సరే వారికి పక్కకు పెడదాం, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ మీద మాట్లాడుతున్న మంచి ఇచ్చాడు. ఒక్క నిమిషం, నేనేమంటున్నట్టే, సరే నేను మాట్లాడిన దాంట్లో కొంత నాకు తెలిసింది చెప్తా. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ, మీరు ఇది ఒట్టి అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మాట్లాడగానే మాకు ఇస్తాంబుల్ అయిపోతుంది హైదరాబాద్, మీరు మాట్లాడంగానే లండన్ అయిపోతుంది, ఆయన మాట్లాడంగానే హుసేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు అయిపోతాయి, మీరు మాట్లాడంగానే మూసి మురికి వద్ద పోయి మాకు ముచ్చటగా అక్కడ ఆడుకునేటటువంటి పార్కులు వస్తాయి. సో ఇవన్నీ కూడా మాటలు కోతల రాయలు ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ పుష్కర పుష్కర్ల పరిపాలన ఒక్క నిమిషం సరే నీకు మీరు రూపాయి బిల్లు మీరు అక్కడ ప్రయాణించినప్పుడల్లా కేసీఆర్ గారితో పాటు అందరం రూపాయి బిల్లులు నదిలో వేసినాం. ఒక్క నిమిషం రాకేష్ ఒక్క నిమిషం నేను విమర్శిస్తున్న వాడు మీరు విమర్శించాలి, తర్వాత విమర్శించాలి. నేను కాదంటాను, మీకు వచ్చిన టైంలో చెప్పండి. నేను అందుకే చెప్పిన మీకు వచ్చిన టైంలో మాట్లాడండి. మన ఇద్దరం జూమ్ లో ఉన్నాం. ఒక్క నిమిషం ప్లీజ్. నేను మాట్లాడుతున్న దాంట్లో వాస్తవాలు మీరు తీసుకోండి. కాళేశ్వరం నది మీద మనం పోయేటప్పుడు కార్లలోకి వెళ్ళి కేసీఆర్ గారు కానీ మనం కానీ రూపాయి బిల్లలు ఇసిరేసినాం. ఆ రూపాయి బిల్లలు ఇసిరేసి ఆ నదిలో మునిగిపోయినాయేమో గానీ ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు మునిగిపోయినాయి కదా. నేనేమంటున్నా, నన్ను నోరు తెరిపేకండి. ఒక్క నిమిషం ఫ్యూచర్ సిటీ గురించి నిర్మాణాల గురించి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం భరత్ గారు, ఇది ఫ్యూచర్ సిటీ అన్నట్టుగా నాకు కనిపించట్లేదండి. ఇది మరి షార్క్ సిటీ లాగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద షార్కులు వస్తాయేమో అక్కడికి, నాకు తెలియదు. లేకపోతే భూపందేరాలు చేసేటటువంటి, లేకపోతే భూములని కొనుగోలు చేసేటటువంటి ఒక మాఫియా చేసేటటువంటి ఒక హంటింగ్ కిట్టి అక్కడ వస్తుందేమో అని భయమైతా ఉందండి. నేను అనుకుంటున్న తెలంగాణ భూముల మీద హైనాస్ పడ్డాయండి. సో ఈ రకంగా ఎన్ని తీర్లు చెప్పినా అసలు దీన్ని ఒడవని ముచ్చట అయిపోతుంది. ఎందుకు భూముల కాన్సన్ట్రేటెడ్ గా ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాకముందు ఆ ప్రభుత్వాలను సమైక్యాంధ్రులు భూములు అమ్ముకుంటున్నారో, ఐడిపిఎల్ వాయనో, ఇది వాయనో, హెచ్సిఎల్ వాయనో, ఇవి అన్ని మాట్లాడుకున్నాం మనం. సో ఈ రోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ అదే సంఘటన, ఉన్న భూములన్నీ అమ్మేస్తా ఉన్నారు. మరి ఫ్యూచర్ సిటీకి ఏ బడ్జెట్ ఎక్కడి నుండి తెస్తారు? కోర్టు డిస్ప్యూట్స్ ఉన్న వాటిని ఎట్లా తొలగించుకుంటారు? అక్కడ ఫార్మా సిటీ ఇబ్రాహీంపట్నం రైతులు కానీ, చౌటుప్పల్ రైతులు కానీ మనకి ఈ రోజు అనేక బాధలు పడతా ఉన్నారు. వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. వారికి ఏ రకమైన విశ్వాసం కల్పిస్తా ఉన్నారు? ఏవి కల్పించారు కానీ మేము బిల్డింగ్ కట్టుకుంటాం, ఆడనే కూర్చుంటాం, కుర్చీ వేసుకొని కడతాం, కుర్చీ తాత చెప్పినట్టే చెప్తున్నారు.
చెప్తున్నారు మీరు? గతంలో కేసీఆర్ గారు అదే చెప్పి కృషి చేసుకొని కడతా అని అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఇవాళ మీరు ఫ్యూచర్ సిటీ కాడ నేను వారానికి 4 రోజులు ఆడనే కృషి చేసుకొని కూర్చుంటా అంటున్నారు. కృషి తాతను మించిపోయి ఇవ్వాలి మీరు. నేనేమంటున్నంటే సామరామోహన్ రెడ్డి గారు, మాకు ఇవి చెప్పండి సంశయాలు. మేము అభివృద్ధికి అడ్డం కాదు. ఈ ఫ్యూచర్ సిటీ కడుతున్నది ఎవరి కోసం? దాంట్లో లబ్ధిదారులు ఎవరవుతారు? బెనిఫిషరీస్ ఎవరవుతారు? రెండోది, ఈ ఫ్యూచర్ సిటీ భూములు లాక్కున్నప్పుడు రైతుల సంగతి ఏంటి? ఆ భూములు కోల్పోయిన నిరుపేద కుటుంబాల యొక్క సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేశారా? ఈ ఫ్యూచర్ సిటీ మొత్తం బడ్జెట్ మనం అడక తింటా ఉన్నాం, అసలు బడ్జెటే లేదు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నది రాష్ట్రం అంటా ఉన్నారు. మనకు ప్రియారిటీస్ ఏమో చాలా ఉన్నాయి, విద్య, వైద్యం, వ్యవసాయం, అనేక రంగాలలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవన్నీ కూడా ఇయ్యలేని పరిస్థితులలో ఉన్నాం. అటువంటి దానికి ఫ్యూచర్ నిర్మించడం అనేది ఏ రకంగా అంటే, మనం ఈ రోజు ఉన్న ఇంట్లో సంసారం చేస్తూ సంసారాన్ని గాడిన పడాల్సిన వాళ్ళు అప్పుడే అద్దాల మేడ కట్టుకొని ఉన్న ఇల్లు ఏమన్నా కానిపోయినా అది వర్షానికి కురువని పెంకలు కూలిపోని మేము ఏమన్నా చేస్తాం కానీ కొత్త బిల్డింగ్ అక్కడ కడతా ఉన్నామని అంటే ఎట్లయితది? నేను ఒకటే మీ అందరి దృష్టికి ఒకటే తెస్తా ఉన్నాను. ఈ నేను అడిగే సంశయాలు, దీనికి బడ్జెట్ ఏడు నుంచి తెస్తావు? కోర్టు డిస్ప్యూట్స్ ఎట్లా తీస్తారు? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తావా లేదా? భూమి అన్యాక్రాంతమైన ప్రజలకు ఎటువంటి కల్పిస్తారు? ఇవన్నీ కూడా చెప్పండి మీరు. ఇవేం చేయాలన్నా కేంద్రానికి సంబంధించి అనుమతులు అవసరం ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఫార్మా చేయాలన్నా లేకపోతే మిగతా స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయాలన్నా మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటది? కేంద్ర ప్రభుత్వ రోల్ ఎట్లా ఉండబోతుంది? చక్కటి డిపిఆర్ ఇంజనీర్లతో చేయించి, ఇంజనీర్లు ఇక్కడ నేను అనేది కేసీఆర్ లాంటి ఇంజనీరో రేవంత్ రెడ్డి ఇంజనీరో కాదు, అధికారులు, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు కన్సల్టెంట్ ఇంజనీర్లను మంచి సంస్థలను పెట్టి డిపిఆర్లు తయారు చేసుకొని దాంట్లో పేద ప్రజలకు ఏ రకంగా అన్యాయం కాకుండా చూస్తాము, ఉన్న భూమి రైతులను ఏ రకంగా అన్యాయం కాకుండా చూస్తాము, ఫ్యూచర్ సిటీ వల్ల ఎంతమందికి ఉద్యోగ కల్పన వస్తుంది, ఏ రకమైన సంస్థలు రాబోతా ఉన్నాయి, ఇది ఏ రకంగా మన భారతదేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, మన ప్రజలకు గానీ ఉపయోగం ఉందో మంచి డిపిఆర్ పట్టుకొని రండి, తప్పకుండా కేంద్రం మీకు సహకరిస్తుంది. సో ఆ రకంగా శ్రీనివాస్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు, మీ క్వశ్చన్స్ అన్నిటికీ సమగ్ర ఆన్సర్ ఇస్తారు. చెప్పండి. క్లోజ్ చేద్దాం ఒక 3-4 minutes లో. మంచిగా 1 minute మాత్రం ఉంది. ఇప్పుడు దీంట్లో ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరికి లాభం జరుగుతుంది, నష్టం జరుగుతుంది నేను ఇందాకనే అన్నా. గుజరాత్ లో కడుతున్నటువంటి డిఎస్ఐఆర్ మరి ఎవరికి లబ్ధి పొందుతారు? విమర్శ జవాబు చేస్తారు. నీ కాడ జవాబు ఉన్నప్పుడు మమ్మల్ని ప్రశ్నలు పెట్టన్నా, నేను జవాబులు కూడా చెప్పినా. నేను జవాబులు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించడం ఈడ ఫ్యూచర్ సిటీ కావాలంటున్నాం, ఈడ ఫ్యూచర్ సిటీ కావాలంటున్నాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే సంక్షేమాలతోటి రైతులకే సోలార్ సంక్షేమాలను మొత్తం అందించుకుంటా అదానీలకు అంబానీలకు ఇస్తలేం, ఈడ మళ్ళీ రాష్ట్ర మహిళలకు ఇస్తున్నాము. స్కిల్ యూనివర్సిటీస్ ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి 64 ఐటీఐలని, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లని మనం దాన్ని ఏం చేసినాం? ఏటీసీలు చేసినాం, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్. రికార్డు లెవెల్లో ట్రైనింగ్ అయిపోయి బయటకు వచ్చినటువంటి పిల్లలు కొలువులు వస్తున్నటువంటిది. కేవలం ప్రభుత్వం అంటే నోటిఫికేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, స్కిల్ డెవలప్ చేయించి కొలువులు ఇప్పించే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం. నగరం మీద బాధ్యత అంటే కేవలం 4 బిల్డింగ్లు కట్టుడు కాదు, పొల్యూషన్ లేకుండా ఉండే దాని కోసం ఈవీ స్కీమ్స్ కూడా తీసుకొని వచ్చినాం. నువ్వు అన్నావు ఇస్తాన్బుల్ చేస్తా లేకపోతే ఇంకోటి ఏదో చేస్తా అని, నోటి మాటల వరకే పరిమితమైనటువంటి యమునా ప్రాజెక్టు ఢిల్లీలో మాట్లాడుకుందాం రా, కానీ హైడ్రా అని చెప్పి విమర్శలు ఎదురైనా సరే ఈ రోజు చెరువులను మన మీద పునరుద్ధరణ చేస్తున్నాం, ఆడికి ఛానలైజ్ చేస్తున్నాం, రోడ్ల మీద నీళ్లు పడకుండా చెరువులకు పంపిస్తా ఉన్నాం. ఈరోజు హైడ్రా సైట్ ఓపెన్ చేసి ఒకసారి చూడు, ఎన్ని ప్రాంతాలలో ఉపశమనం పొందుతున్నాం మనం అనేటటువంటిది. మనం విమర్శలు మస్తు చేయొచ్చు, కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తున్నాం? మన మహిళలకు ఇచ్చుకుంటున్నాం. సంక్షేమాలు ఎవరికి ఇస్తున్నాం? పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తున్నాం. నేను ఒకటే అంట సార్, ఒక్క నిమిషం. నువ్వు అన్నావు మహిళలకు ఇచ్చేటటువంటి 2500 రూపాయల గురించి మాట్లాడినావు. నువ్వు ఢిల్లీలో వచ్చి ఏడాది మీద అయింది, ఢిల్లీలో అధికారం ఉన్న నువ్వే కదా 27 సంవత్సరాల తర్వాత. ఈ ఏడాదిలో నువ్వు 2500 నువ్వు ఇచ్చినవా? ఆడ నువ్వు చెప్తున్న కారణం ఏంది? పాత ఆమ్ ఆద్మీ పార్టీ అప్పులు చేసిపోయింది కాబట్టి ఇబ్బంది అవుతుంది, చేస్తా అంటున్నావు. ఉన్న వాస్తవం కాబట్టి. అరే మీ చేసేది మాత్రం శుద్ధ పూసలు, మేము చేస్తే మాత్రం తప్పులు అంటే ఎట్లా సినిమా? ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రగతికి అడ్డం పడకండి, కాళ్ళలో కట్టలు పెట్టకండి. కేంద్రం కేంచి ₹1 నిధులు తెస్తున్నటువంటి పాపన పోతలేదు. మెట్రో మొదటికి తెచ్చినావు మళ్ళా. ఓకే రాకేష్ గారు క్లోజ్. జస్ట్ 1 minute టైం. జస్ట్ 1 line అండి, 1 line. చెప్పండి తాడు. భారత్ గారు నేనేమంటున్నా, రాకేష్ సారీ ఒకటే నిమిషం, నేనేమంటున్నా, ఒక్క నిమిషం, ఒక్కటే నిమిషం అన్నారు కదా, ఒక్క నిమిషం. నేను ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ పార్టీలో ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను సద్విమర్శ చేశాను. సద్విమర్శకి మీరు మళ్ళీ ప్రతి విమర్శ చేస్తా ఉన్నారు.
ఇది న్యూటన్ సిద్ధాంతం, మనం చదువుకుంటేప్పుడు చదువుకోవాలి కానీ గీడెందుకు? నేనేమంటున్నా, నాకు సమాధానం కావాలి ప్రజల కోసం. పాత ఇవాళ ఉన్న హైదరాబాద్ నగరంలో రేపు హైటెక్ సిటీలో వర్షం పడితే మునిగిపోయేటట్టున్నాం, మానవుల్లా చచ్చిపోయేటట్టున్నాం. ఇవి చేసి అవి చేస్తారా? ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టి కొత్త ఊహాజనితమైన ఫ్యూచర్ సిటీలో మమ్మల్ని సీరియస్ గా అంటున్నా. ఈ 2.5 ఏళ్ల సీన్ హైదరాబాద్ లో మాన్యువల్ పడి చచ్చిపోయిన సంఘటన ఒకటి చెప్పు. వాళ్ళప్పుడు 100 చెప్తా, వాళ్ళప్పుడు 100 చెప్తా. అదే చిత్తశుద్ధి అంటున్నా, అదే అంటున్నా. ప్రజల ప్రాణాలు పోవద్దని చెప్పి చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం, విమర్శలు ఎదుర్కొంటున్నాం, కానీ ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ అంటున్నా. రాకేష్ గారు, రాకేష్ గారు. సార్ ఒక విషయం మాత్రం మీకు నోటీస్ తీసుకొస్తున్నాను సార్. ఈ ప్రభుత్వం ఏదైతే గతంలో మనం అంటే ఒక ఫ్యూచర్ సిటీ కాదు, కంప్లీట్ గా ఫార్మా సిటీ గాని అక్వైర్ చేసినటువంటి భూములు రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముకునే పద్ధతి సార్. నెంబర్ 2 వచ్చేసి యాదాద్రి పవర్ జనరేషన్ స్టేషన్ మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాం సార్. దాన్ని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తున్నారు సార్. అది కూడా ఒక పెద్ద సమస్య అవుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి సింగరేణి బొగ్గుబాయిలని కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు రెండు కలిసి ఇక్కడ ఉన్నటువంటి బొగ్గుబాయిలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాయి సార్. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ అడ్డుకోవాలి. ప్రజా సంపదను ప్రజలకు అందించాల్సిన బాధ్యత భారత పౌరులుగా, అదేవిధంగా తెలంగాణ పౌరులుగా మన మీద ఉంది. అనాలోచితంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ రోజు మనం ప్రక్షాళన చేసుకుంటూ పోతున్నాం. భరత్ వాళ్ళు మళ్ళీ ఈ అంశాల మీద మాట్లాడితే నా దగ్గర వివరణ ఉంది, మీరేమో సమయం లేదంటారు. కానీ అటు యాదాద్రికి సంబంధించినటువంటిదైనా లేకపోతే సింగరేణికి సంబంధించినటువంటిదైనా వాళ్ళ హయాంలో ఎట్లా జరిగింది, ఏ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ పెట్టేది ఉంటే ఎంత పాతది పెట్టుకుంటూ వచ్చారు కకృతి పడి కాసులకి. రాకేష్ గారు చెప్పండి. కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరగట్లేదు. రాకేష్ గారు చెప్పండి. సార్ నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కటి ఈ రోజు ఉన్నటువంటి అన్ని కూడా గతంలో ప్రభుత్వం నిర్మించిన అన్ని కూడా ప్రైవేటైజేషన్ కు మెయింటెనెన్స్ కి ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాలి. ఈ రోజు సింగరేణిలో బొగ్గు గనులను కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, దాన్ని కూడా మనం అడ్డుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సార్ కాదు ఫార్మాసిటీ ప్రభుత్వంతో పెట్టేటోళ్ళ సార్. ఫార్మాసిటీ అనుకుందాం జరిసేది ప్రభుత్వమే పెడుతుందా, ప్రైవేట్ వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి పెట్టిందా? రియల్ ఎస్టేట్ నాకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా మీకు. ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఫార్మాసిటీ ప్రభుత్వం పెట్టేదా వాళ్ళతో పెట్టిస్తున్నారా? రాకేష్ గారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే ప్రైవేట్ వాళ్ళకి తక్కువకి ఇస్తున్నారు అంటారు కదా, మీరు ఫార్మాసిటీ ప్రతిపాదన పెట్టారు కదా, ప్రభుత్వమే పెట్టేదా లేకపోతే అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మరి పెట్టించేదా? రైటే మరి నేను చెప్పింది. రామ్మోహన్ రెడ్డి గారు హింస అంతా కట్టింది ప్రభుత్వం. ఫార్మాసిటీ పేరుతో వారికి హామీ ఇచ్చి జవాబు లేదు. ఎందుకు సార్ మమ్మల్ని అంటారు? ఫార్మాసిటీ భూములు ఫార్మా కంపెనీలకు అవుతాం. అప్పుడు నువ్వు కడుతున్నావు ఏమన్నా ప్రైవేట్ వానికే కదా, ఫార్మా సిటీ లేదని మనం అంటలేం కదా. వి అడాప్టెడ్ ఇట్. ఫ్యూచర్ సిటీలో అదొక అంతర్భాగం చేసినాం. ఎకరాలను పెంచుకున్నాం, విస్తీర్ణం పెంచుకున్నాం, 756 స్క్వేర్ కిలోమీటర్లు చేసుకున్నాం. అరే కక్కుత ఎట్లనే మీరు కడుపులా రైట్ ఓరుగురి అప్పుడప్పుడు ఓరుగురి మీకంటే మంచి పని చేసేటోళ్ళు వస్తారు అధికారంలో. రైట్. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి అంత కడుపులో మంట పెట్టుకుంటే ఎట్లా? థ్యాంక్ యూ రాకేష్ గారు, తాడు శ్రీనివాస్ గారు, మీకు ఫ్యూచర్ సామ రామ్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ మీద క్లారిటీ 2029లోనే వస్తుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ దానికి డోకా లేదు. బీఆర్ఎస్ వచ్చినా లేకపోతే భారతీయ జనతా పార్టీ వచ్చినా ఎట్లా ఉంటుందో తెలియదు. బీఆర్ఎస్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే ఫ్యూచర్ సిటీ అన్నట్టు తొలి సంతకం ఫ్యూచర్ సిటీ రద్దు మీదనే మళ్ళీ దాన్ని ఫార్మా సిటీ చేసేస్తారు. సో అప్పటి వరకు జరుగుతుంది. మైండ్ గేమ్ ఆడుతున్నాయి రెండు గవర్నమెంట్ కానీ లేకపోతే ఆపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ కానీ. ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆర్మూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశ